హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. రైల్వే ఎగ్జామ్కి సంబంధించి మనకి రీసెంట్గా ఆర్పిఎఫ్ ఎక్సై ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది కదా. దానికి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్కి అబ్జెక్షన్స్కి సంబంధించిన నోటీస్ అలాగే లింక్ అనేది అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఆర్ఆర్బి చండీగఢ్ వెబ్సైట్లో ప్రస్తుతానికి అప్డేట్ చేశారు, మీరు ఇక్కడ గమనించవచ్చు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎవరైతే ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అంటే విత్ కీ ఉంటుంది. ఆ కీ అనేది మీరు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టారో దానికి ఒరిజినల్గా కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇలాంటి వివరాలన్నీ కూడా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఈ రోజు మనకి ఈవినింగ్ నుండి అయితే ఓపెన్ అవుతుంది. ప్రస్తుతానికి లింక్ అయితే ఇచ్చారు కానీ ఈవినింగ్ తర్వాత అయితే యాక్టివేట్ అవుతుంది. ఈ రోజు నైట్ లేదా రేపు మార్నింగ్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, మీకు డిసెంబర్ 22వ తారీఖు లోపు మీరు చెక్ చేసుకుని మీ పేపర్ డౌన్లోడ్ చేసుకుని అందులో క్వశ్చన్కి ఆన్సర్స్ అనేవి మీకు ఏదైనా రాంగ్గా అనిపిస్తే అంటే క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ కాకుండా వాళ్ళు కీలో మిస్టేక్ ఇచ్చారు ఏదైనా అబ్జెక్షన్ కనుక మీకు ఉంటే అబ్జెక్షన్స్ అనేవి మీకు డిసెంబర్ 22 లోపల మాత్రమే రైజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అబ్జెక్షన్ రైజ్ చేయడానికి మనకి 50+ GST అనేది అయితే అమౌంట్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు అబ్జెక్షన్ పెట్టింది కరెక్ట్గానే ప్రాపర్గా రైట్గానే పెట్టారు, మీరు ప్రాపర్ అబ్జెక్షన్ రైజ్ చేశారు, నిజంగానే కీ మిస్టేక్ ఉంటే కనుక ఆ తర్వాత మనకి ఎగ్జామ్ ఫీ రిఫండ్ ఇస్తారు కదా, అలాగే ఈ ఫీజు కూడా మీకు అయితే బ్యాంక్ అకౌంట్కి రీఫండ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, మీరు ఎగ్జామ్ పేపర్స్ అనేవి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుని కీ ప్రకారం మీకు ఎన్ని మార్కులు వచ్చినాయని అయితే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. లింక్ అయితే ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, కాకపోతే ఈవినింగ్ మనకి ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చారు, మీరు ఒకసారి దానికి కాల్ చేసి అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఈవినింగ్ మనకి 6 PM తర్వాత కానీ లేదా రేపు మార్నింగ్ కానీ ఒకసారి అయితే చెక్ చేయండి. ఒక్కొక్కసారి సర్వీస్ వాళ్ళు కొంచెం లేట్ అవుతూ ఉంటుంది కాబట్టి రేపు మార్నింగ్ అయితే మోస్ట్లీ క్లియర్ అయిపోతుంది కాబట్టి రేపు మార్నింగ్ నుండి మీరు అయితే ఇష్యూ లేకుండా మీరు కీ పేపర్ అనేది అయితే చెక్ చేసుకోవచ్చు. పేపర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ @gmail.comకి అయితే మీ పేపర్స్ అయితే సెండ్ చేయండి. ఓకే, మనకి చాలా మంది రివ్యూస్ అనేవి చేయట్లేదు, మనకి ఆర్పిఎఫ్ రివ్యూస్ అనేవి చేయట్లేదు, మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి అని చెప్పి చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా తెలియదు అనుకుంటున్నాను. ఆర్ఆర్బి ఫ్యూ డేస్ బ్యాక్ మనకి ఏఎల్పి ఎగ్జామ్ స్టార్ట్ అయిన రెండో రోజే ఒక నోటీస్ అయితే అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. క్వశ్చన్స్ అనేవి ఏ విధంగానో సోషల్ మీడియాలో యూట్యూబ్లో కానీ టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ అనేది చేయకండి. వాటి ఎవరైనా కనుక షేర్ చేసినట్టయితే వారిపైన మనకి చట్టపరమైన చర్యలు అనేవి తీసుకుంటామని చెప్పి ఆర్ఆర్బి అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఎస్ఎస్సి కూడా అంతకుముందు ఈ విధంగానే డిక్లేర్ చేసింది కదా. దానికోసం మనకి రివ్యూస్ అనేవి అయితే చేయట్లేదు, ఇదైతే గమనించండి. ఓకే, ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎవరైనా ఆర్పిఎఫ్ ఎక్సై రాసిన వాళ్ళు. అలాగే మనకి రీషెడ్యూల్ అనేది కొద్ది ఎక్స్ట్రా డేట్స్ అనేవి యాడ్ చేస్తూ జేఈకి సంబంధించి టెక్నీషియన్కి సంబంధించి ఆల్రెడీ మనకి ఫ్యూ డేస్ బ్యాక్ అయితే నోటీస్ వచ్చింది, ఇది మీకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి చెక్ చేసుకోండి. జస్ట్ కొన్ని డేస్ అనేవి యాడ్ చేశారు అంతే, పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. ఓకే, టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3కి సంబంధించి జేఈకి సంబంధించి లిటిల్ బిట్ చేంజెస్ అయితే షెడ్యూల్ అయితే చేయడం జరిగింది. ఇది రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేవి. మీ పేపర్స్ అనేవి సెండ్ చేయండి, మీ డీటెయిల్స్ అనేవి అయితే సేఫ్గానే ఉంటాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీ పైన డీటెయిల్స్ కానీ ఫోటో కానీ మీరు దాన్ని బ్లర్ చేసైనా సరే సెండ్ అయితే చేయండి. మనకి వీడియోస్ చేయడానికి అయితే ఆ పీడిఎఫ్స్ అయితే యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.